హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు భారతదేశానికి వచ్చారా, వస్తే ఎక్కడ ఉన్నారు అనేటువంటి ఈ ప్రశ్నార్థకం గురించి ఈరోజు నిజం మనం తెలుసుకుందాం ఏంటన్నది. ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. టాపిక్లకు వెళ్తే, యేసుక్రీస్తు వారు భారతదేశానికి వచ్చారా అనే ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. దీనిపై రెండు విధాలుగా సమాచారం ఉంది, బైబిల్ ఆధారంగా మరియు చరిత్ర కథలు, లెజెండ్స్. మనం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఎక్కడ ఆయన భారతదేశానికి వచ్చారని చెప్పలేదు, రాయబడలేదు. బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఆయన ఇజ్రాయెల్ దేశంలోనే ఎక్కువగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బెత్లెహేములో జన్మించారు, నజరేతులో పెరిగారు, యెరూషలేములో సిలువ వేయబడ్డారు. కాబట్టి బైబిల్ ఆధారంగా చూస్తే యేసుక్రీస్తు వారు భారతదేశానికి రాలేదు అని అర్థమవుతుంది స్పష్టంగా. ఇంకా రెండో పాయింట్ మనం చూసినట్లయితే చరిత్ర ప్రకారంగా కొన్ని కథలు ఉన్నట్టుగా మనం చూసినట్లయితే కొంతమంది చెబుతున్నటువంటి కొన్ని కథలు ఉన్నాయి, కానీ అవి పక్క ఆధారాలు కావు, లేవు. లాస్ట్ ఆఫ్ ఇయర్స్ ఈ సిద్ధాంతాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఏం చేశారు అనే ప్రశ్నకు కొందరు ఆయన భారతదేశం వచ్చి యోగా, బౌద్ధం నేర్చుకున్నారని అంటారు. కానీ దీనికి ఎటువంటి స్పష్టమైనటువంటి చారిత్రక ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ లేవు. కానీ ఇంకొకటి చూసినట్లయితే కాశ్మీర్ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. అందులో యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఉంది అని కొందరు చెప్పారు. అయితే అది రోజాబల్ టాంబ్ అనే స్థలం గురించి ప్రస్తావనలో ఉంది. కానీ ఇది క్రైస్తవులు కానీ ఇతరులు కానీ అంగీకరించరు, చరిత్రకారులు కానీ ఇది క్రైస్తవులు అంగీకరించరు, చరిత్రకారులు కూడా దీనిని నిర్ధారించలేదు. అయితే నిజమైన క్రైస్తవ బోధన చూసినట్లయితే క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసు శిలువపై చనిపోయి 3వ రోజు పునరుద్ధానం అయ్యారు, తర్వాత పరలోకానికి వెళ్ళారు. కాబట్టి ఆయన భారతదేశంలో జీవించారని క్రైస్తవ విశ్వాసం ఎప్పటికీ చెప్పదు. ఈ విషయంలో ఎండింగ్ మనం చూసినట్లయితే బైబిల్ ప్రకారం ఆయన భారతదేశం రాలేదు. చరిత్ర ప్రకారం చరిత్రలో కొన్ని కథలు మాత్రమే ఉన్నాయి, కానీ దానికి ఎటువంటి స్పష్టమైన ప్రూఫ్స్, రుజువులు ఇవన్నీ కూడా లేవు. కాబట్టి యేసుక్రీస్తు వారు భారతదేశానికి వచ్చారనేది నిజం బయటపడింది, అంటే ఆయన రాలేదన్న నిజం, ఆ సత్యం బయటపడింది. ఒకవేళ దీని గురించి మనం ఇంకా తెలుసుకోవాలనుకుంటే కేవలం బైబిల్ని మాత్రమే చదవాలి. సత్యం మనం తెలుసుకోవాలంటే బైబిల్ని మాత్రమే చదవాలి. ఇది ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని ప్రభు పేరట మనం చేస్తాము. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.